కారంగా ఇప్పటికే నందిగ్రామం అంటే విజయవాడ దగ్గర ఉండే నందిగామ అనుకోకండి. అదే మా గ్రామమా అనుకోకండి. దీని దగ్గర ఉంటుంది, అయోధ్య దగ్గర ఉంటుంది నందిగామం. ఆ నందిగామంలో స్వామి భరతుడు అగ్ని కూడా వేసుకున్నాడట. అట్లనే రాముడు ఎట్లా వెళ్ళాడు, రాముడు ఎట్లా ఉంటాడు అడవిలో, అదే డ్రెస్లో ఉన్నాడు ఈయన కూడా. అట్లనే భోంచేస్తాడు, అట్లనే కింద పడుకుంటాడు, వలకల వస్త్రాలు ధరించాడు, ఒక దుంపలు ఇవన్నీ తింటాడు, అన్నం లేదు. అట్లా తాను కూడా అట్లే ఉన్నాడు. అట్లా ఉంటూ టైం అయిపోతుంది, దాటుతుంది. రాముడు చెప్పాడు, సరిగా ఈ టైంకి నేను వస్తాను, 14 సంవత్సరాలు అయిన తర్వాత ఈ సమయానికి సరిగ్గా నేను బ్రాహ్మీ ముహూర్తానికి సరిగ్గా నేను వస్తాను. అయిపోతుంది. అప్పుడు తట్టుకోలేక అక్కడ భారద్వాజ ఆశ్రమంలో చాలా వెలవెల ఆడుతూ ఉంటాడు. ఎవరు? రాముడు. వెళ్ళలేను ప్రక్కనే, ఎట్లా చేసేది? అక్కడ భరతుడు అగ్ని ప్రవేశం చేస్తాడు. ఏం చేయటం అనే అంటూ ఇప్పుడు ఇక తట్టుకోలేకపోయినప్పుడు హనుమంతుడు వంక చూస్తే తెలుస్తుంది, హనుమంతుడికి సంజ్ఞ తెలుస్తుంది. రాముడు ఏదో నాకు ఆజ్ఞ చెప్తున్నాడు అనే విధంగా తెలుస్తుంది. తెలిసి, ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన ఎంత వాయువేగం కదా ఆయనది, మనస్సు వేగం అంటాడు. వాయువేగం కూడా కాదు, మనస్సు వేగం. మనస్సు అట్లా పోతుంది కదా ఇక్కడికి, అట్లా పోతుంది మనస్సు. పరమాత్ముడు మనస్సు వేగం. ఆ మనస్సు వేగంతో ఉండిన స్వామి, ప్రభు నేనేం చేయమంటావు అని అంటూ హనుమంతుడు అడుగుతూనే ప్రభువు చెప్తాడు, ఇంకా ఆ భరతుడు అగ్ని ప్రవేశం చేయబోతున్నాడు. ఈ 40 నిమిషాల లోపల ఈ పుష్కు విమానం వెళుతుంది ఖండితం. కానీ భరతుడి మీద ఉండే ప్రేమ, వెళుతుందో లేదో ఒక భయం. వెళ్ళకపోతే ఒక్క క్షణంలో అగ్ని ప్రవేశం చేసేస్తే ఏం చేసేది నేను? ఈ 2 విధాలుగా చెప్తారు. ఇంకొక రామాయణంలో ఒక విధంగా, కానీ నేను అనుకున్న రామాయణం చెప్తాను మీకు. అట్లా అగ్ని ప్రవేశం అయిపోతే నేనేం చేసేది? భరతుడు పోతే అని అక్కడ భారద్వాజ ఆశ్రమంలో సరిగా ఆరగించలేదు కూడా, తినలేదు కూడా స్వామి. అక్కడి నుంచి పుష్ప విమానంలో కూర్చోవటం. అంతకన్నా నేను వేగంగా వెళ్ళి, ఎట్లన్నా కానీ నువ్వు ఆపు, వెళ్ళి నేను వస్తున్నానని చెప్పంతే. స్వామికి భరతుడికి చెప్పు, రాముడు వస్తున్నాడని చెప్పు. టైం అది, లేకపోతే కింద పడిపోతాడు, అగ్నిలో ప్రవేశిస్తాడు. తాను వెళ్ళిపోతే చుట్టూ ఉండిన వాళ్ళంతా వెళ్ళిపోతారు, నా బంధువులంతా పడిపోతారు కింద. ఆ అగ్నికుండం సామాన్య అగ్నికుండం కాదు, అది పెద్ద అగ్నికుండం. ఇంత పెండాలంత ఉంటుంది అగ్నికుండం. అన్ని కట్టెలు లోపల ఎండిపోయినటువంటి చెట్లే తీసుకొచ్చి వేసేస్తూ ఉంటారు. చెట్లే ఎండిపోయిన చెట్లు. అటువంటి పెద్ద హోమకుండం అది. రాక్షస బొగ్గులు వేస్తారు దాంట్లో, అటువంటిది. ఆ రాక్షస బొగ్గులు ఎక్కువ ఉపయోగించేవాళ్ళు కూడా. పెద్ద మొద్దులు వేసి దాంట్లో ఎంతోమంది పడిపోతారు. ఆ భరతుడు పడిపోతే అందరూ పడిపోతారు. ఎందుకంటే భరతుడే రాడు అని తెలిసిపోయింది. టైం అయిపోయినంత రాడు కదా అని అర్థం. రాముడు రాడిక, అందుకని ఏం ప్రయోజనం ఉండి మనం అయోధ్యలో మనమంతా పోతాం అని సిద్ధంగా ఉంటారు అందరూ. అంతట్లోపల హనుమంతుడు బర్రని వస్తాడు. వచ్చినప్పుడు ఇది రావణాసుడు యొక్క మాయ అనుకుంటాడు భరతుడు. ఇక్కడ కూడా ఎందుకంటే వార్త తెప్పించుకుంటుంటాడు కదా. రావణాసుడు రాముడితో కలయపడుతున్నాడు, సీతను ఎత్తకపోయా, ఇవన్నీ గూఢచారులు దండుకున్నారు కదా. అప్పుడు కూడా గూఢచారులు స్పాయిస్ దండుకున్నారు కదా. అంత ఆధ్యాత్మిక స్పాయిస్ వాళ్ళందరూ కూడా. అంతట్లోపల న్యూస్ వస్తూ ఉంటుంది. చక్రవర్తి కదా, రాజు కదా, రాజుకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది? రావాలా, వస్తూనే ఉంటుంది. అట్లా
ఈ రావణాసుడు ఈ మాయతో వచ్చి ఈ అగ్నిగుండంలో నేను చేసిన ప్రతిజ్ఞను తప్పించటానికి వచ్చాడేమో అని బాణం తీసుకుంటాడు. పక్కలో ఉండిన తమ్ముళ్ళకి చెప్తాడు, కొట్టు 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 కొట్టు. అట్లా వాళ్ళు ఇట్లా చూస్తారు. పైన భయంకరమైన ఆకారం, ఈ సన్నకోతి ఆకారం కాదు, భయంకరంగా ఉంటుంది ఆకారం. అట్లాగే వస్తున్నాడు. ఇట్లా చూస్తూనే ఎక్కడ కొట్టాలా నేను, కొట్టు కొట్టు, లేదు అన్నా ఎక్కడ కొట్టడం నేను, కొట్టు తొందరగా. వాడు రావణాసుడు మాయ, అది ఈ హోమకుండంలో పడితే ఇదంతా ఆరిపోతుంది. అంతాగా హోమకుండానికన్నా ఎక్కువ గాత్రంగా ఉన్నాడు, కనపడుతూ ఉన్నది ఆకారం. దీంట్లో పడటానికే వచ్చాడు. అప్పుడు ఇదంతా అగ్ని లేకుండా పోతుంది. నేను అగ్ని ప్రవేశం చేయలేకపోతా, కొట్టు 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 కొట్టు. అప్పుడు కొడితే, కొట్టాలని చూస్తే ఆ రోమములో రామ 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 అంటున్నాయి. రోమ రోమము రామనామము, రోమ రోమములో రామ 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 అంటుంది. ఎక్కడ కొట్టేది, ఏ రోమానికి కొట్టేది నేను? రామ 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 రామ. ఆగు భరత ఆగు అని అక్కడి నుంచి స్వామి, మన స్వామి చెప్పాడు, ఆగు, వచ్చేస్తున్నాడు, ఆగు. భారద్వాజ విందులో ఉన్నారు, వచ్చేస్తున్నారు, ఆగు, వచ్చేస్తున్నారు. చూడలేదు కదా ఈయన. ఈ కోతిని, ఈ కోతి రూపంతో ఉండినటువంటి హనుమంతుడిని భరతుడు ఎక్కడ చూశాడు? చూడలేదు. ఇదే కదా ఫస్ట్ టైం చూసిండేది. ఆ ఆకారం చూసిందే ఫస్ట్ టైం. మంకీ ఉందనే తెలియదు దీనికి పాపం. అంటే కోతి ఆకారమే తెలియదు ఎవరికి? భరతుడు చూడలేదు కదా, చూడలేదు. రాముడు చిన్నప్పుడు చూశాడు, కానీ ఈయన చూడలేదు. చిన్నప్పుడు పుట్టిన కొన్ని రోజులకే హనుమంతుడు వచ్చి దర్శనమిచ్చి వెళ్ళాడు. ఎవరికి? రాముడికి మాత్రం, ఇంక వీళ్ళెవరికి కాలేదు. అందుకని భరతుడికి తెలీదు ఈ ఆకారం ఏమిటి అని తెలీదు.